7th అక్టోబర్ ఉదయం 6:30 ఇజ్రాయెల్ దేశంలో ఒక్కసారిగా అలారమ్స్ మోగాయి. ఏంటని ప్రజలందరూ బయటకు వచ్చి చూసేసరికి కొన్ని వేల సంఖ్యలో బాంబులతో కూడిన రాకెట్స్ ఇజ్రాయెల్లోనికి వచ్చి పడ్డాయి. దీంతో జనాలకు తప్పించుకునే మార్గం కూడా లేకుండా ఉండటంతో వందలాది మంది జనాలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ అనే అతి పటిష్టమైన డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే తన రేడార్లో లేని రాకెట్స్ ఒకవేళ ఆ దేశంలో ఎంటర్ అయినట్టయితే గాలిలోనే ఆ రాకెట్స్ ను కాల్చివేస్తుంది. అయినా సరే కొన్ని వేల సంఖ్యలో వస్తున్న రాకెట్స్ ను అడ్డుకోవడంలో ఇది విఫలమైంది. అలానే ఇజ్రాయెల్ కు మోసాడ్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఉంది. ఇంతకు మునుపు ఈ ఏజెన్సీ ప్రపంచంలో అతి కష్టమైన ఆపరేషన్స్ చేసింది. అలాంటిది ఈ ఏజెన్సీ కూడా ఈ అటాక్ ను తెలుసుకోవడంలో విఫలమైంది. ఈ మారణ హోమానికి కారణమైన ఆర్గనైజేషన్ పేరు హమాస్. వీళ్ళు ఇజ్రాయెల్ లోకి ఒకేసారి నేలపైన అలాగే ఆకాశంలో పారాగ్లైడింగ్ చేసుకుని మరియు సముద్రంలో పడవపై వచ్చి ఇజ్రాయెల్ కు సర్ప్రైజ్ అటాక్ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా 1973లో ఈజిప్ట్ అండ్ సిరియా కలిసి ఇలానే ఇజ్రాయెల్ పై సర్ప్రైజ్ అటాక్స్ చేశారు. అయితే ఈ హమాస్ అనే వాళ్ళు ఇలా సర్ప్రైజ్ అటాక్ చేయడమే కాకుండా ఇజ్రాయెల్ కి సంబంధించిన ఆర్మీని, వారి యొక్క ట్యాంకర్స్ ని మరియు సాధారణమైన మనుషులను కూడా బంధించారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్ నేతాన్యాహు మాట్లాడుతూ దీన్ని స్టేట్ ఆఫ్ వార్ గా ప్రకటించారు. అయితే ఈ ఘటనకు హమాస్ యొక్క లీడర్ స్పందిస్తూ దీన్ని వాళ్ళు తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి చేసిందిగా చెప్పారు. అలానే ఈ ఆపరేషన్ పేరు ఆల్ అక్సా ఫ్లడ్ గా చెప్పారు. అయితే ఇదంతా ఎందుకు జరిగింది అని తెలుసుకునే ముందు మనం పాలిస్తాన్ యొక్క చరిత్రను తెలుసుకోవాలి. దాదాపు 400 సంవత్సరాల పాటు పాలిస్తాన్ ను ఒట్టోమాన్ ఎంపైర్ పరిపాలించింది, దాదాపు 1917వ సంవత్సరం వరకు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం టైంలో పాలిస్తాన్ లో ఉన్న జెరూసలేం కోసం బ్రిటిషర్స్ చాలా ప్రయత్నించారు. అలా ప్రయత్నించడంలో ఒట్టోమన్ మరియు బ్రిటిష్ సామ్రాజ్యాల మధ్య మార్చి 1917లో మరియు ఏప్రిల్ 1917లో 2 యుద్ధాలు జరిగాయి. అయితే ఈ రెండింటిని ఒట్టోమన్ ఎంపైర్ ఈజీగా గెలిచింది. పాలస్తీన్ లో జూస్ మరియు అరబ్స్ ఉంటారు. అయితే పాలస్తీన్ లో ఉన్న ఈ జూస్ కు ఎప్పటి నుంచో తమకు ఒక ప్రత్యేక ప్రాంతం కావాలని ఒక నమ్మకం ఉండేది. దీన్నే వాళ్ళు జైనిజం అని అంటారు. అయితే ఇది తెలిసిన బ్రిటిషర్స్ పాలిస్తాన్ లో ఉన్న అరబ్స్ మరియు జూస్ తో ఒక ఒప్పందం చేసుకుంది. అది ఏంటంటే ఒట్టోమన్ ఎంపైర్ ని దించడంలో సహాయం చేస్తే అరబ్స్ కు స్వాతంత్రం మరియు జూస్ కు ప్రత్యేక దేశం ఇస్తామని. ఈ ప్లాన్ బాగానే వర్కౌట్ అయిన తర్వాత ఒట్టోమన్ ఎంపైర్ ని బ్రిటిష్ ఓడించారు. తర్వాత వాళ్ళు చెప్పినట్టే ఒప్పందం ప్రకారం అరబ్స్ కి స్వాతంత్ర్యం మరియు జూస్ కు ప్రత్యేక ప్రాంతం ఇచ్చారు. అయితే తమ భూభాగాన్ని వేరొకరికి ఇవ్వడంతో పాలస్తీనియన్ అరబ్స్ కు ఆ ప్రత్యేక ప్రాంతం తీసుకున్న జూస్ కు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని ఆపడానికి బ్రిటిషర్స్ చాలానే ట్రై చేశారు. అయినా అందులో విఫలం అవ్వడంతో ఆ సమస్యను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అప్పచెప్పారు. అయితే అమెరికాకు అప్పచెప్పిన వెంటనే 1947లో పాలస్తీన్ లోని 55% భూభాగాన్ని జూస్ కు ఇచ్చారు. అలా ఇవ్వడంతో 1948లో అరబ్ ఇజ్రాయెలీ యుద్ధం మొదలైంది. అలా యుద్ధం జరుగుతున్న క్రమంలో ఈ జూస్ ఏం చేశారంటే వాళ్ళకిచ్చిన 55% వాటాతో పాటు పాలస్తీన్ అరబ్స్ కు ఉన్న భూభాగంలో 60% వాటాను ఆక్రమించారు. ఇలా ఆక్రమించడంతో దాదాపు 7 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ప్రాంతం వదిలి వేరొక ప్రాంతానికి వలస వెళ్లిపోవాల్సి వచ్చింది. అలా చూసుకుంటే పాలస్తీన్ అనేది గాజా, ఇజ్రాయెల్ అండ్ వెస్ట్ బ్యాంక్ గా విడిపోయింది. గాజా అనేది ఈజిప్ట్ ఆధీనంలో ఉంది. వెస్ట్ బ్యాంక్ అనేది జోర్డన్ ఆధీనంలో ఉంది. అయితే 1987వ సంవత్సరంలో గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ అనేవి ఇజ్రాయెల్ చేతిలో ఉండేవి. అప్పుడే ఇజ్రాయెల్ ఆక్రమించిన పాలస్తీన్ లో ఉన్న అరబ్స్ కు ఇజ్రాయలీ మిలిటెంట్స్ చేస్తున్న పనులు నచ్చక నిరసనలు మరియు అల్లర్లు చేశారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఈ నిరసనలనే ద ఫస్ట్ ఇంటిఫాడా అని కూడా పిలుస్తారు. మరియు 2000వ సంవత్సరంలో సెకండ్ ఇంటిఫాడా పేరుతో ఇజ్రాయెలియన్స్ ని గాజా వదిలి వెళ్లిపోమని నిరసనలు చేశారు. మొత్తానికి 2007లో గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ రెండు పాలస్తీన్ అరబ్స్ చేతిలోకి వచ్చాయి. అయితే మరి ఇప్పుడు ఎందుకు ఆల్ అక్సా ఫ్లడ్ పేరిట ఈ హమాస్ అనే వాళ్ళు ఈ అటాక్స్ చేస్తున్నారు అనడానికి వాళ్ళు ఈ కారణాలు చెప్తున్నారు. అందులో మొదటిది ఏంటంటే ఈ గాజా స్ట్రిప్ ను హమాస్ ఆర్గనైజేషన్ సొంతం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ దేశం
ఆ ఏరియాను బ్లాకేడ్గా మార్చింది. అంటే మిగతా దేశాలకు సంబంధం లేకుండా తయారు చేసింది. దీనివల్ల ఆ గాజా స్ట్రిప్లో ఉన్నవారికి ఫుడ్, వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ మొత్తం ఇజ్రాయెల్ నుంచే వస్తుంది. అలా ఇజ్రాయెల్ ఆ గాజా స్ట్రిప్ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ గాజా స్ట్రిప్ను హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఓపెన్ ఎయిర్ ప్రిజన్గా పరిగణించారు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల గాజా స్ట్రిప్లో ఉన్నవారు 45% అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఈ అటాక్ జరగకముందే ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య గొడవలతో దాదాపు 247 మంది పాలస్తీన్లు మరియు 32 మంది ఇజ్రాయెళ్లు చనిపోయారు. అన్నిటికంటే ప్రధానమైన కారణం ఏంటంటే పాకిస్తాన్లోని అరబ్స్ ఎంతో పవిత్రంగా భావించే జెరూసలంలో ఉన్న ఆల్ అక్సా మసీద్ మీద ఇజ్రాయలీ మిలిటెంట్స్ అటాక్స్ చేశారు. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ అటాక్స్ పేర్లు ఆల్ అక్సా ఫ్లడ్ గా వీళ్ళు పెట్టారు. ఇలా అరబ్స్ మరియు జూస్ మధ్య ఎంతో కాలంగా తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో ఎవరిది తప్పు అని మనం చెప్పలేం. కానీ ఇలాంటి యుద్ధం వల్ల ఏ పాపం తెలియని సాధారణమైన ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అని మాత్రం చెప్పగలం. అయితే ఇప్పటి వరకు చూసిన వారికి ఈ యుద్ధం యొక్క సారాంశం అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.